ఆ పురుష వారికి గాలి వానికి ఈ పొట్టకపోయింది. అన్నీ లేచిపోయాయి, ఏమీ లేవు. ఆ వర్షంలోని కన్నీరు కట్టి ఏడుస్తూ ఉంది. ప్రభా, ఒక మాట మీరు అన్నారయ్యా, మిమ్మల్ని అనాథులుగా విడవనన్నారు. ఈరోజు అనాథని జ్ఞాపకం చేసుకుని ప్రభా, మీకు మరుగు లేదు, మీకు తెలియనట్టు లేదు అని కన్నీరు కార్చి ఆ విధవరాలు ఏడుస్తూ ఉంది, కన్నీరు కారుస్తూ ఉంది, తడుస్తూ ఉంది. ఎవరూ ఆదరించట్లేదు, ఎవరూ రమ్మని చెప్పట్లేదు. అలా కళ్ళు మూసుకొని ప్రార్థిస్తూ ఉంది. అలా ప్రార్థిస్తూ ఉండగా ఒక అద్భుత రీతిగా ఉన్నత స్థాయిలో అతనితో దేవుడు మాట్లాడాడు. అప్పటికప్పుడే ఐటమ్స్ అన్ని తెప్పించి అప్పటికప్పుడు మంచి ఇల్లు కట్టించారు. దేవుడికి స్తోత్రం. ఎందుకు వస్తారు, అప్పటికప్పుడు ఎలా తయారవుతుంది అని అనుకోవచ్చు. మన దగ్గర లెక్క ఉండాలి, కానీ సాయంకాలం కింద అయిపోతుంది. మన దగ్గర డబ్బులు ఉండాలి, కానీ ఉదయం సాయంకాలానికి ఇల్లు పూర్తయిపోతుంది. అవునా? అవునన్నా ఉంటే చెప్పండి, నేను చూపిస్తాను. ఉదయం నుంచి సాయంకాలానికి మొత్తం అంతా రెడీమేడ్ కదా, ఏం చూసినా రెడీమేడే. సాయంకాలానికి పూర్తయిపోతుంది. అలాగా ఇల్లు పూర్తి చేశారు. అద్భుత రీతిగా తల్లి ఎంతో ఆనందం. చూడండి, తల్లి దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. ఈరోజు మనల్ని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించే దేవుడు ఆయన. ఎవరు మనల్ని వదిలినా, ఎవరు విడిచినా ఆయన విడవడు, ఎడబాయుడు. మనతో మాట్లాడి మనం ఆదరించేవాడు, మనకు సహాయం చేసేవాడు, మనకి మేలు చేసేవాడు, మన పట్ల గొప్ప కార్యాలు జరిగించేవాడు. సియోనులో నుంచి ఆయన ఆశీర్వదిస్తాడట. ఎక్కడి నుంచి ఆశీర్వదిస్తాడట? సియోనులో నుంచి. కొంతమంది ఆజ్ఞాన స్థితిలో ఉంటారు. ఆ నుంచి ఆయన దిగొస్తాడా అంటే దిగి రాడు. ఆయన ఒక మాట మాట్లాడితే మరి ఎలా ఉంటాడైనా సరే, ముఖ్యమంత్రి అయినా సరే, ప్రధానమంత్రి అయినా సరే దిగి రావాల్సిందే. ఆయన మాట తిరుగు లేదు. ఆయన మాట్లాడతాడండి. తన వాక్కును పంపి మాట్లాడి మన పట్ల అద్భుతాలు చేసేవాడు ప్రకటన యేసుక్రీస్తువాడు ఒక్కడే. దావీదు రాసిన కీర్తనలో 5వ అధ్యాయం 5వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే. నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే. సృష్టించిన సృష్టికర్త అయిన యెహోవా దేవుడు నీతిమంతులను ఆశీర్వదిస్తాడు. ఎవరైతే నీతి కలిగి ఉన్నారో, ఎవరైతే నమ్మకం కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుని వైపు చూస్తున్నారో అలాంటి వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. నీతిమంతులను ఆశీర్వదించేవాడు. కనుక
ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన మనము నీతిమంతులము. కనుక నీతిమంతులను ఆశీర్వదిస్తాడు. మనం ఆశీర్వదించేవాడు ఆయన. ఆయన ఆశీర్వదించాలంటే మనం ఏం చేయాలా? ఆయన అడిగేవాడిగా ఉండాలి. మనుషుల వైపు చూడక, లోకం వైపు చూడక, లెక్క వైపు చూడక, దేవుని వైపు చూచి మనస్ఫూర్తిగా ప్రార్థించే వారిగా మనం ఉండాలి. ఎప్పుడైతే ప్రార్థించేవారిగా ఉంటామో, ఎప్పుడైతే పరిశుద్ధులు కలిగి జీవిస్తామో, ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో, దేవుడు మన వైపు చూస్తాడు. మన పట్ల ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుడికి స్తోత్రం. కనుక నీతిమంతులను ఆశీర్వదించేవాడు నీవే. బైబిల్గా మనం చూసినట్లయితే అబ్రహాము దేవుని మాట విన్నాడు. అబ్రహాము దేవుని వైపు చూశాడు. అబ్రహాము దేవునికి ఇష్టలుగా ఉన్నాడు. అబ్రహాము దేవుడు చెప్పింది చేశాడు. కనుకనే అబ్రహామును ఎంతోగా ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అల్లాడు మన పుత్రులైన అబ్రహాము దేవుడు ఆశీర్వదించాడు. ఈ దినాన మనల్ని కూడా ఆశీర్వదించేవాడు ఆయన. సత్యంగా మనం చూసినట్లయితే యెహోవా నిన్ను ఆశీర్వదించిన కాపాడును గాక. ఒకటి ఆయన ఆశీర్వదిస్తాడు, రెండోది ఏం చేస్తాడట? మనల్ని కాపాడతాడు. మనం కాపాడేవాడు ఆయన. కోడి తన పిల్లలను ఏ విధంగా కాపాడుతుందో దేవుడు మనల్ని కాపాడుతాడు. ఆపద నుంచి విడిపించేవాడు ఆయనే. కష్టం నుంచి విడిపించేది ఆయనే. శరీర బలహీనత నుంచి విడిపించేవాడు ఆయనే. మనల్ని కాపాడేవాడు ఆయనే. సాధారణ వరవాళ్ళను తప్పించేవాడు ఆయనే. ఈ లోకంలో ఎవరు లేదు. యోగుడు కాపాడాడు, ఆశీర్వదించాడు. మరణ పడకల్లో ఉన్న యోగుని, సాధారణ వరంలో చిక్కుకున్న యోగుని, సాధారణ బంధకాల్లో ఉన్న యోగుని దేవుడు పరీక్షలో యోగుడు ఎక్కాడు కనుక కాపాడాడు. యోగుడు ఆశీర్వించడం చూస్తున్నాడు. 42వ అధ్యాయం చూస్తున్నట్లయితే మొదటి కంటే ఎక్కువ ఆశీర్వాదము యోగుడు. ఆయన కాపాడాడు, యోగుడు ఆశీర్వించాడు. కాపాడాడు, ఆశీర్వించాడు. అలాగే దానియేలు సింహం బోన్ల నుంచి కాపాడాడు. సింహం బోన్ల నుంచి రక్షించాడు. సింహం దానియేలు ఏ హాని చేయలేదు. దానియేలు కూడా ఆశీర్వదించాడు. కనుక నీతిమంతులను ఏం చేస్తారంట? ఆశీర్వదిస్తారంట. నీతిమంతులను ఆశీర్వదించేవాడు నీవే. ఈ లోకంలో మోసం చేస్తే ఆశీర్వాదం, మోసం చేస్తే ఆశీర్వాదం వస్తే ఆ ఆశీర్వాదం నిలవదు, ఆ ఆశీర్వాదం ఉండదు. నీతితో కలిగిన ఆశీర్వాదము ఎప్పటికీ ఉంటది. దేవునికి స్తోత్రం. కనుక నీతిమంతులను ఆశీర్వించేవాడు నీవే. కాబట్టి ఆయన వైపు చూద్దాం. మనుషుల వైపు చూస్తే మనం ఆశీర్వించబడలేము. లోకం వైపు చూస్తే మనం ఆశీర్వించబడలేము. దేవుని వైపు చూద్దాం. దేవుని వైపు చూద్దాం. ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. ఈ నెల వాగ్దానం కూడా ఉంది. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం వచ్చును. నీతిమంతుల యొక్క తల మీద కంట ఆశీర్వాదాలు వస్తాయట. కనుకరికి అంటాడు 6వ వచనం, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చును. కాబట్టి మనం ఆశీర్వాదం పొందుకోవాలి అంటే, ఏమైనా పొందుకోవాలంటే నీతి కలిగి నడుచుకునేవారిగా ఉండాలి. దేవుని వైపు చూసేవారిగా మనం ఉండాలి. లోకం వైపు చూస్తే పడిపోతాం.
వాళ్ళ మాటల వలన, ఆలోచన వలన, తలపుల వలన, ఊహల వలన, ప్రవర్తన వలన, క్రియల వల్ల వారిలాగా ఉన్నారు. వాళ్ళు తీసుకెళ్ళి మనం ఎవరు చూడాలా? కాబట్టి యేసుక్రీస్తు వారిని చూడాలి. ఇంకా మనుషులు దేవుడు కదా అంటారు. అబ్రహాము చూసుకోవాలి. అబ్రహాము దేవుడి వైపు చూశాడు. అబ్రహాము మనకలాంటి మనిషే, మనకలాంటి వ్యక్తే. కానీ అబ్రహాము దేవుడు ఎంతోగానో ఆశీర్వదించడానికి మనం చూసుకోవాలి. కాబట్టి మనం ఆశీర్వదించబడాలి అంటే నీతి కలిగి నడుచుకునే వారిగా ఉండాలి, పరిశుద్ధత కలిగి జీవించేవారిగా ఉండాలి, ప్రార్థించేవారిగా ఉండాలి, దేవుడు స్తుతించేవారిగా ఉండాలి, దేవుడు మహింపరిచేవారిగా ఉండాలి, దేవుడు గమపరిచేవారిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మన కుటుంబాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు, మన కుటుంబాన్ని వర్ధిల్లు చేస్తాడు. దేవుడికి కనుక మనం నీతి కలిగి నడుచుకుందాం, దేవునికి ఇష్టలుగా ఉందాం. మనుషులకు ఇష్టలుగా ఉండద్దు. మనుషులకు ఇష్టలుగా ఉంటే ఇవాళ పొగుడుతారు, రేపు తింటారు. ఇవాళ బా మీ అంత చోటు లేదండి, రేపు వాడు అంతా పనికి మాట్లాడు, వాడు పనికి మాట్లాడు, వాడు మంచోడు కాదా? మంచోడు కాదు. మీరున్నాడే, మీరు ఎక్కడికి వెళ్ళారు? వాడికి అవసరమైతే అంకుల్ అంకుల్ అంటాడు, వాడికి అవసరం లేకపోతే రే అంకుల్ పిలుస్తున్నారంటే అంకుల్ లేదు, ఇంకుల్ లేదు, పట్టుకోడు. ఎలా మాట్లాడమంటే నువ్వు పోయికాను మాట్లాడను కదా. దేవుని మాట వినాలి, దైవ సేవకుడు మాట వినాలి. దైవ సేవకుడు ఏది చెప్పినా మంచిగా చెప్తారు తప్ప చెడు చెప్పాలి. కాబట్టి మనం ఆశీర్వదించబడాలి అంటే, వర్ధిల్లాలి అంటే, ఏమైనా పొందుకోవాలంటే ఏం చేయాలా? దేవుని మాట వినాలి. దైవ సేవకుడు చెప్పిన వాక్యం ప్రకారము నడుచుకోవాలి. వాక్యానుసరంగా జీవించకపోతే ఆశీర్వాదాలు ఉండవు. కనుక నీతి రావాలంటే, నీతిలోకి రావాలంటే వాక్యం చదివితేనే. వాక్యం అంతమంది చదువుతున్నాం, వాక్యము చదవకుండా నీతిలోకి రాలేరు. వాక్యం ఆది యందు వాక్యం, వాక్యమే దేవుడయ్యును. ఆ వాక్యం మనలో ఉంటే ఆ వాక్యం మనలో ఖండిస్తుంది. బుద్ధి తిట్టడం తప్పు, ఎసయ్యా పుట్టినసయ్యా క్షమించండి ఎసయ్యా. ఆ ఒక్క వాడికి వాళ్ళు ఉన్న వాడు మాట్లాడలేవు. ఆ వాక్యం వల్ల రాలేదనుకో, గుర్తు రాలేదనుకో, ఒక మాట దగ్గరికి ఎన్ని మాటలు వస్తాయి తెలుసా? బ్యాట్ అయిపోయినంత వరకు, చాలా బ్యాట్ అయిపోయినంత వరకు మాట్లాడుతున్నాం కదా. అలాగే గొంతు అరిగిపోయినంత వరకు ఇంకా ఆగలం, గొంతు అరిగిపోతుంది. నోట్లో మాట కూడా రాదు. అంతలాగా బూతులు వస్తూ, అంతలాగా తిరుగుతూ ఉంటుంది. ఎందుకని? వాక్యం మనలో లేదు కనుక, నీతి మనలో లేదు కనుక. వాక్యానుసరంగా జీవించేవారుగా ఉండాలి, నీతి మార్గంలో నడుచుకునేవారుగా ఉండాలి, సత్య మార్గంలో నడుచుకునేవారుగా ఉండాలి, దేవుని వైపు చూసేవారిగా ఉండాలి, ప్రార్థించేవారిగా మనం ఉండాలి. లోకం వైపు చూస్తే పడిపోతాం, మనుషుల వైపు చూస్తే పడిపోతాం. దేవుని వైపు చూద్దాం, దేవునికి ఇష్టంగా ఉంటాం, దేవుని ఇష్టానుసరం నడుచుకుందాం, ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకుందాం. ఎక్కువ సమయం ఆయనకి ఇద్దాం, మనుషులు కాదు. దేవునితో సహవాసం చేస్తే నువ్వు నీతిలోనికి రాగలుగుతుంది. మనుషులతో సహవాసం చేస్తే నువ్వు చెడిపోతావు, ఖచ్చితంగా చెడిపోతావు. ఇప్పుడు యెహోషువతో సహవాసం చేశారనుకో, అందరూ చెడిపోతారు, అందరూ పబ్లిక్లో లేదు. ఎందుకంటే పబ్లిక్లో ఇంకా జోసెఫ్తో సహవాసం చేస్తే ఇంకా అందరూ మంటపం చేసేవాళ్ళే, తిరుగుబాటు చేసేవాళ్ళే. దేవుడితో సహవాసం చేశారనుకోండి, తిరుగుబాటుతనం ఉండదు, లోక సంబంధమైన
కొన్ని శాతం పందులు కూడా తినవు. పొగాకు ఉంది, పందులు తినవు. అంటే పందుల కంటే మేము హేమంగా ఉన్నాం, పాస్టర్ గారు ఏమంటారా పర్వాలేదు అంటారు. కనుక నీతి మార్గంలో మనం నడుచుకునే వారిగా ఉండాలి. దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి. దేవుని ఇష్టానుసరంగా నడుచుకునే వారిగా ఉండాలి. దేవునితో సహవాసం చేసేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం. మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? పాస్టర్ గారు దేవునితో సహవాసం చేయడానికి ఖాళీ ఉంటే కదా. ఉదయం 8 గంటలకు డ్యూటీలకు వెళ్తాం, 6 గంటలకు లేస్తాం, కావలసి తెచ్చుకుంటాం, టిఫిన్ చేస్తాం, అదనా 8 గంటలకు డ్యూటీకి వెళ్తాం, 2 గంటల దాకా డ్యూటీలో ఉంటాం. తర్వాత మళ్ళీ డ్యూటీ నుంచి ఇంటికి వస్తాం, మళ్ళీ డ్యూటీకి వెళ్తాం, పనులకి వెళ్తాం, సాయంత్రం 6 గంటలకు వస్తాం, 7 గంటలకు వస్తాం. ఈ 7 గంటల్లో 10 గంటలకు పడుకుంటాం, 3 గంటలకు టైం ఉండేది. ఆ 3 గంటల సేపు సెల్ ఫోన్తో ప్రవాసం చేస్తే బాగుంటుంది కదా, కొంచెమైన రిలీఫ్ కావాలి కదా అంటారు చాలామంది. నేనంటాను, పగలంతా పనిచేసావు, సాయంకాలం పనిచేసావు, ఇంటికి వచ్చావు, యజమాని దగ్గర పనిచేస్తున్నావు, ఇంటికి వచ్చావు, కొంత సమయం ఉంది. ఆ కొంత సమయం నీ భార్యతో గడుపు, నీ భర్తతో గడుపు, ఆ కొంత సమయం నీ పిల్లలతో గడుపు, ఆ కొంత సమయం దేవుడితో గడుపు. భార్యతో, పిల్లలతో, దేవుడితో గడిపే ఉంటే దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. భర్తతో గడిపే ఉంటే, పిల్లలతో గడిపే ఉంటే, దేవుడితో గడిపే ఉంటే దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. మనకు ఉండేది 3 గంటల సమయం అండి. 3 గంటల సమయం ఉండేది. టైం చూసుకొని కావాలంటే 3 గంటల సమయం ఉండేది. ఉదాహరణ షాపుకి వెళ్ళేవారు అనుకుందాం, 9 గంటలకు వస్తారండి. 9 గంటల నుంచి మధ్యాహ్నం గంట రెస్ట్ ఉంది, అక్కడ కూడా కొద్దిగా రాసుకొని అనుకుంటాం. లేదా సాయంత్రం 6 గంటలకు వస్తారు, 9 గంటలకు పడుకుంటారు. ఎంత అయిపోతుంది కదా? 3 గంటలు అయిపోతుంది. ఈ 3 గంటల్లో భర్తతో, భార్యతో, పిల్లలతో సహవాసం చేస్తూ, దేవుడితో సహవాసం చేస్తే ముందుకు వెళ్తాం. మళ్ళీ ఎప్పుడు లేస్తాం? 6 గంటలకు లేస్తాం, 9 గంటలకు వెళ్తాం. 3 గంటల సమయం ఉండేది. ఈ 3 గంటల సమయంలో భార్యతో, భర్తతో, పిల్లలతో, దేవుడితో సహవాసం చేసినప్పుడు మాట్లాడుతున్నాం, మంచి మాట్లాడుతున్నాం, ఏముండదు, ప్రేమ అనేది ఉంటుంది. కుటుంబాలు కలహాలు ఏంటంటే, గొడవలు ఏంటంటే, పిల్లలకి కూడా కారణం ఏంటంటే పిల్లలను ప్రేమించవు. ఉన్న సమయం పిల్లల్ని చూసుకోము, భార్యను చూసుకోము, భర్తను చూసుకోము, దేవుడికి సమయము ఏం చేస్తాం? కూర్చోవటం, సెలవు చూసుకుంటా ఉంటాం. ఇంక సెలవు చూసుకుంటా ఉన్నప్పుడు నీతిలోకి ఎలా వస్తావు? నీతిలోకి ఎలా వస్తావు? ఆ ఉన్న సమయము భార్యకి కొంచెం తోడుగా హెల్ప్ చేస్తే, భర్తకి తోడుగా కొంచెం హెల్ప్ చేస్తే, తల్లిదండ్రులకు తోడుగా పిల్లలు హెల్ప్ చేస్తుంటే కుటుంబంలో మనసు కదా రావు. మనం ఏం చేస్తాం? ఇవన్నీ మానేసి సెల్ ఫోన్తో సహవాసం చేస్తాం, లేదా మనుషులతో సహవాసం చేస్తాం. మీరున్నాడే ఉదయం నుంచి సాయంత్రం దాకా తిరుగుతానే ఉంటాడు. ఇంకా తల్లిదండ్రుల కష్టం ఏం తెలుస్తుంది? తల్లిదండ్రుల కష్టం ఏమో తెలుస్తుందా? వాడు ఉన్నాడే 24 గంటలు వాళ్ళ అమ్మతో పోరాటం, యుద్ధం. ఇంకెందుకు కష్టం తెలుస్తుంది? కనుక మనం నీతిలోకి రావాలంటే వాక్యం మనలో ఉండాలి, వాక్యానుసారంగా జీవించేవారిగా మనం ఉండాలి, దేవునితో సహవాసం చేసేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి. దేవునికి స్తోత్రం. దావీదు రాసిన కీర్తన 37వ అధ్యాయము 37వ అధ్యాయము పేజీ నంబరు 470.
కొన్ని కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన కూడా ఉన్నాయి. కుటుంబ ప్రార్థన కూడా ఉన్నాయి కొన్ని కుటుంబాల్లో. ఎంతమంది కుటుంబ ప్రార్థన చేస్తున్నారు? భార్య, భర్త, పిల్లలు అందరూ కూర్చొని చేసేది కుటుంబ ప్రార్థన. అందరూ కూర్చొని ప్రార్థన చేసేది కుటుంబ ప్రార్థన. కుటుంబం ఇంట్లో అందరూ కూర్చొని చేసేది కుటుంబ ప్రార్థన. కానీ కొన్ని కుటుంబాలు అలా ఉండదు. భార్య భర్త ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు, భార్య ప్రార్థన చేస్తూ ఉంది, పిల్లలు సేవ చూసుకుంటూ ఉంటారు, పిల్లలు ప్రార్థన చేయాలి. దేవుడు ప్రార్థన కుటుంబంలో అందరూ కలిసి కనీసం ఒక అరగంట సేపు, కుటుంబంలో 4 ఉన్నా 6 మంది ఉన్నా 10 మంది ఉన్నా అరగంట సేపు కూర్చొని ప్రార్థన చేస్తే ఆ కుటుంబంలో దేవుడు ఎంత ఆశీర్వదిస్తాడండి, ఎంతోగా ఆశీర్వదిస్తాడు. మనస్సు మీద రావు, ప్రేమ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే కుటుంబ ప్రార్థనలు ఉండవో ప్రేమ సల్లారిపోతుంది, దేవుడి ప్రేమ ఉండదు. మనసు మీద తల్లి మన పిల్లలు, పిల్లలు మన తల్లిదండ్రులు, భార్య మన భర్తలతో, భర్త మన భార్యతో రాంగ్ అని, రాంగ్లే అని, రివర్సే అని, రివర్సే. బస్సు వెళ్తుంది, స్పీడ్ వెళ్తున్నారు, బండి వెళ్తుంది, ఆ స్పీడ్ వెళ్తున్నారు బండి, రివర్స్ గడేస్తే ఏముంది? రివర్స్ గడేస్తే నేను బగ్గుదలేడు. రివర్స్ గడేస్తే ఏమవుతుంది? కింద పడతారు పడదా? ఇదే రివర్స్ చేయాలంటే ఏ అంశం చేయలేదు ఏమవుతుంది? వాడు స్పీడ్గా వెళ్తున్నారు, స్పీడ్గా. ఒకసారి ఊరికి వెళ్తూ ఉన్నాం, 100 మీద వెళ్తున్నారు, బాగా 100 మీద వెళ్తున్నారు. ఈ నమ్మకపోతే 100 మీద వెళ్తున్నారు, స్పీడ్ బ్రేకర్ కూడా చూసుకోలేదు, 4 చక్రం పైన వెళ్ళారు. ఆ ఊళ్ళో అందరూ కేకేస్తారు, కేకలేస్తా ఉన్నారు. ఒక కారు అప్పి అందరూ చివాటి ఆ కారులో లేకున్నా దేవుని కొను కట్టి ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. ఏ అని కలగలేదు. నేను మా పరిశ్రమ అని వెళ్ళి మా బావ గౌరవ 4 చక్రాలు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. అందుకని కుటుంబాల్లో సమాధానం ఉండదు, ఐక్యత ఉండదు, ప్రేమ ఉండదు, ఆశీర్వాదం ఉండదు, మేలు జరగదు. ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందంటే గొర్రె తాక పుట్టిన మొదల పరిస్థితి కషాయంలో దగ్గర కూడా తాక పెట్టలేదు. మన పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది. కానీ దేవుడు ఆశీర్వదిస్తాడు. నీతి కలిగి నడుచుకుంటే, యథార్థత కలిగి నడుచుకుంటే, కుటుంబ ప్రార్థన చేస్తుంటే, దేవుని వైపు చూస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. చూడండి 37 కీర్తనలు ఏమంటున్నాడు చూడండి, 25. నేను చిన్నవాడై ఉంటిని, ఇప్పుడు ముసలివాడై ఉన్నాను. ఆయనను నీతిమంతులు విడవబడుట కానీ, వారి సంతానం భిక్షపెట్టుట కానీ నేను చూచి ఉండలేదు. తినగల వారు దయాళులై అప్పించుచుందురు, వారి సంతానము వారు ఆశీర్వదించబడుదురు. ఎవరంట? నీతిమంతులంట. నీతిమంతులు విడవట చూడాలంట. నీతిమంతులు దేవుడు ఆశీర్వదించుడు, నీతిమంతులు దేవుడు భక్తిలో చేస్తాడు, నీతిమంతులు దేవుడు అభివృద్ధి పరుస్తాడు. నీతి కలిగి మనం నడుచుకునే వారిగా ఉండాలి. చూడండి 16 చూడండి. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనుల కన్నా ధన సముద్రుల కంటే శ్రేష్టము. ఎక్కువ లేకుండా కొంచెమైనా శ్రేష్టం అంట. శ్రేష్టం. మన సంఘంలో కుటుంబాలు ఉన్నాయండి, ఉన్న దాంట్లో తృప్తి పడతారు, శ్రేష్ఠంగా ఉంటారు, కుటుంబంలో ఐక్యత ఉంటుంది, సమాధానం ఉంటుంది,
కుటుంబ ప్రార్థన చేస్తారు. తర్వాత బంగాళ కార్లు అక్కర్లే, సమాధానం కలిగి ఉంటుంది. నీతి మంత్రులు కలిగి కొంచెమైనను అది శ్రేష్టమైనదట, శ్రేష్టమైనది. మోసం చేసి ఎంత సంపాదించినా అది శ్రేష్టమైనది కాదు. మోసం చేసి సంపాదించింది శ్రేష్టమైనది కాదు. అది ఆశీర్వాదం రావు, కోల్పోతాడు. కనుక మనం చాలా జాగ్రత్తగా నడుచుకుందాం. నీతి కలిగి మనం నడుచుకుంటాం. ఎప్పుడైతే నీతి కలిగి ఉంటామో, ఎప్పుడైతే దేవుని దగ్గరగా ఉంటామో, ఎప్పుడైతే దేవుడు వేలపోతామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడో. దేవుడు తీసుకుంటున్నాం. హగ్గై ఎప్పుడైతే నీతి కలిగి ఉంటామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హగ్గై 2వ అధ్యాయము పేజీ నెంబర్ 776. పేజీ నెంబర్ 776. 19వ వచనం. కొట్టులో ధాన్యం ఉన్నదా, ద్రాక్ష చెట్లను, అంజూరపు చెట్లను, దానిమ్మ చెట్లను, ఒలివ చెట్లను ఫలింపకపోయినా, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. నిన్నదాకా మనం ఆశీర్వాదాలు లేవు, సమస్యలే, బాధలే, కష్టాలే, వ్యాధులే, ఇరుకులే, అప్పుడు ఒత్తిడి, సమాధానం లేదు, శరీర బలహీనతలు, శరీర రుగ్మతలు, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, నిమ్మలం లేదు, నిద్ర లేదు. కానీ ఈ రోజు నుంచి చేస్తుందనే కుటుంబ ప్రార్థన చేయండి. కుటుంబ ప్రార్థన చేయండి. కొంతమంది అంటారు, మా ఇంట్లో అందరూ ప్రార్థన చేసుకుంటున్నాం. అందరూ ప్రార్థన చేసుకుని అందరూ కలిసి కూర్చొని ఒక పాట పాడుకొని దేవుడు స్థుతించి భయపరిచి ప్రార్థన చేస్తుంది. అన్ని లైట్లు ఇస్తే ఎలా ఉంటుంది? ఒక్కొక్క లైట్ ఒక్కొక్క ఇస్తే ఎలా ఉంటుంది? ఒకసారి కావచ్చు. అన్ని లైట్లు వేసామనుకోండి ఏమొస్తుంది? ఫుల్ ఎందుకు వస్తుంది? లేదా ఇక్కడ ఒక లైట్ వేసి, అక్కడ ఒక లైట్ వేసి, అక్కడ ఒక లైట్ వేసి, ఇక్కడ ఒక లైట్ వేసి ఎలా ఉంటుంది? సీకరిగా ఉంటుంది. ఆ లైట్ వచ్చేసి ఈ లైట్ వేసుకుంటే ఎలా ఉంటుంది? ఈ లైట్ వచ్చేసి ఆ లైట్ వేస్తే ఎలా ఉంటుంది? ఆత్మీయ స్థితిలో కూడా తెలియదు. కనుకని ఈ రోజు నుంచైనా సరే మనం సమాధానం కలిగి కుటుంబ ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇదే మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదును. ఈ విధంగా చేయండి. ఈ వారం నుంచి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ వారం నుంచి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు, అభివృద్ధిపరుస్తాడు, వర్ధన చేస్తాడు. కుటుంబంలో కొరత ఉండదు, పొదుపు ఉండదు, లేమి ఉండదు, అన్ని సమృద్ధిగా ఉంటాయి. యోసేపు నీతి కలిగి నడుచుకున్నాడు. యోసేపు ఒక్కల వల్ల ఐగుప్తు దేశంలో అన్ని సమృద్ధిగా ఉన్నాయి, అన్ని సమృద్ధిగా ఉన్నాయి. యోసేపు ఒక్కల వల్లే, యోసేపు ఒక్కల వల్ల అన్ని సమృద్ధి. ఆ ఐగుప్తు దేశం అంతా కూడా సమృద్ధి. గెహాజీ ఒక్కల వల్ల కుటుంబం అంతా పుష్టిపోయింది, ఒక్కలే చేయడం. కనుక ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదించగలను. ఈ దినం నుంచే దేవుడు ఆశీర్వదించాడు. ఆయన ఎక్కడి నుంచి ఆశీర్వదిస్తాడంట? 128వ కీర్తన, అది మొదలు కొడతాం. 128వ కీర్తన, పేజీ నెంబర్ 521. పేజీ నెంబర్ 521, 128వ అధ్యాయం 4వ వచనం. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవాను ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి ఆశీర్వదిస్తాడంట? సియోనులో నుండి ఆశీర్వదిస్తాడంట. ఇక్కడ సియోనులో నుంచే ఆయన అక్కడి నుంచి ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వదిస్తే ఇంకా ఆడేవాడు
నరుని కష్టార్జితం ఐశ్వర్యం రావాలంట. దేవుడు యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం పొందాలి. కనుక ఈ దినం వచ్చేది సరే మనం నీతి కలిగి నడుచుకుందాం, దేవుడితో సహవాసం చేసేవారుగా ఉంటాం, కుటుంబ ప్రార్థన చేసుకునేవారుగా ఉంటాం, వాక్యం చదివేవారుగా ఉంటాం, పరిస్థితి కలిగి జీవితాం. దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. జీవనంలో నుంచి ఆశీర్వదిస్తాడు. ఎంత ఆశీర్వదిస్తాడో చూద్దాం. ఎంత ఆశీర్వదిస్తాడు ఆయన? ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 14 సమస్త జనముల కంటే ఎక్కువగా నువ్వు ఆశీర్వదించబడదువా. అంత ఆశీర్వాదంట. సమస్త జనముల కంటే, నీ బంధువుల కంటే, నీ స్నేహితుల కంటే, నీ ఇరుగు పొరుగు వారి కంటే ఎక్కువ ఆశీర్వదిస్తాడట. నీ స్నేహితుల కంటే ఎక్కువగా ఆశీర్వదిస్తాడట. నీ బంధువుల కంటే ఎక్కువగా ఆశీర్వదిస్తాడట. ఆయన ఎక్కడి నుంచి ఆశీర్వదిస్తాడు? సియోను అంటారు. ఎంతవరకు ఆశీర్వదిస్తాడట? సమస్త జనముల కంటే, నీ ఇరుగు పొరుగు వారి కంటే, నీ బంధువుల కంటే, నీ స్నేహితుల కంటే, అందరికంటే గొప్పగా ఆశీర్వదించేవాడు ఆయన. దేవుని హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం అందరికంటే గొప్పగా, అందరికంటే. కనుక ఆయన ఆశీర్వాదం కోసం ఎదురు చూద్దాం. ఆయన ఆశీర్వాదం కావాలంటే నీతి కలిగి నడుచుకుందాం, మనస్ఫూర్తి కలిగి నడుచుకుందాం, దేవునితో సహవాసం చేసేవారుగా ఉందాం, కుటుంబంలో ప్రేమనురాగాలు కలిగి జీవిద్దాం, కుటుంబ ప్రార్థన చేసుకునేవారుగా మనం ఉందాం. దేవుడు మాట జీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.